హలో గైస్, సైకాలజీలో ఒక చిన్న నియమం అయితే ఉంది. అదేమంటే మనము ఏ పనైనా 21 రోజుల నుంచి 41 రోజులు కానీ చేశామంటే ఆ పని మనకి దైనందిక జీవితంలో అలవాటుగా మారుతుంది. అందుకనే మన పూర్వీకులు మహర్షులు మనతో పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, దీక్షలు ఇలాంటివన్నీ చేయించారు. ఎందుకంటే ఈ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, దీక్షలు చేసేటప్పుడు మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అండ్ మీరు మీ మీ థాట్స్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి అండ్ కరెక్ట్ గా ఉంటాయి. రాంగ్ థాట్స్ అయితే మీకు రావు. దీనికోసం అని చెప్పే మన పూర్వీకులు మహర్షులు ప్రతి సంవత్సరం, ప్రతి నెల ఏదో ఒక పూజలు, పునస్కారాలను అయితే మనకి అలవాటు అయితే చేశారు. మనం ఈ మధ్య బాగా ఫ్యాన్సీగా యూజ్ చేసే వర్డ్ ఏదైనా ఉందంటే అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఉపవాసం. అంటే మనం ఒక పూట తినకుండా ఉంటే మన కడుపులో పేగులన్నీ దానంతటికి అదే శుభ్రం అయిపోయి, దానంతటికి అదే రెజ్యూనేట్ అయిపోయి, రిపేర్ అయిపోయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు అది ఫ్యాన్సీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి ఏదేదో అయితే చేస్తున్నారు. మనకి ఇది పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఉపవాసం ఉండండి ప్రతి వారం లేదా ప్రతి నెల అని చెప్పి. దానివల్ల మన శరీరం అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి అనారోగ్యం పాలవకుండా ఉంటుంది అని. అంటే మన పూర్వీకులు చెప్పిన ప్రతి విషయంలో సైన్స్ అయితే ఖచ్చితంగా దాగైతే ఉంటుంది, మనం కరెక్ట్ గా చూడగలిగితే. అండ్ మనం ఈ రోజు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం. అదే అయ్యప్ప స్వామి దీక్ష. నవంబర్, డిసెంబర్, జనవరి నెల వచ్చేసింది కదా. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు చేసేవాళ్ళు, అయ్యప్ప స్వామి మాలలు ధరించే వాళ్ళు చాలా మంది ఎక్కువే మనకైతే కనిపిస్తుంటారు. ఈ వీడియోలో నేనైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు అయితే ఉంటాయి, దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు, డూస్ అండ్ డోంట్స్ అయితే ఈ వీడియోలో నేనైతే చెప్తాను. మీరు ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. మీకు అనిపించవచ్చు ఈ నియమాలు తెలియకుండానే కొంతమంది అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారా అని చెప్పి. మేబీ ఉండొచ్చు, కొంతమందికి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే నియమాలు తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ ఈ వీడియోలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏదైతే చెయ్యకూడదు, ఏ నియమాలను అయితే పాటించాలి, ఏదైతే చెయ్యకూడదు అనే దాని విషయాన్ని ఒక 6 to 7 పాయింట్స్ అయితే మీకు నేను ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1, మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్నారు అంటే, ఆ అయ్యప్ప స్వామి మాలని మీరు ధరించారు అంటే దాని అర్థం ఏమిరా అంటే అయ్యప్ప స్వామి మీ శరీరంలో నిలయమైనట్టు. అంటే మీరు మీ శరీరాన్ని ఎంత శుభ్రతగా, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, అండ్ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి ఇంద్రియాలకి లొంగకుండా ఎలా ఉండాలి అని చెప్పి మీరు ఫిక్స్ అయిన తర్వాతే అయ్యప్ప మాలనైతే ధరించడం మొదలు పెట్టండి. లేకుంటే అయ్యప్ప మాలని ధరించకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే అయ్యప్ప మాల ధరిస్తే వచ్చే పుణ్యం కన్నా అయ్యప్ప మాల ధరించి మనం ఏదైనా తప్పులు చేస్తే దాని వల్ల వచ్చే పాపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండోది, మీరు అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు మీకు ఒక గురుస్వామి అని అయితే ఖచ్చితంగా ఉంటారు కదా. ఆ గురుస్వామి మాటని ఖచ్చితంగా బ్లైండ్ గా ఫాలో అయిపోండి. ఆ గురుస్వామి ఏదో చెప్తాడు, నేను ఆయన్ని వినాలా, బయటకు వచ్చి బ్యాక్ బిచ్చింగ్ చేయడం అతని మీద, అలాంటివైతే ఖచ్చితంగా చేయకండి. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి గురుస్వామి రూపంలో మీకొచ్చి ఈ మాలనైతే ధరింప చేశారు అని చెప్పి మీరు నమ్మండి. అప్పుడు ఆ గురుస్వామి గురించి ఎటువంటి తప్పులైతే మీరు మాట్లాడరు. అండ్ ఆ గురుస్వామి గురించి తప్పు మాట్లాడితే సాక్షాత్తు అయ్యప్ప గురించి తప్పుగా మాట్లాడినట్టే. ఇంకా మూడోది, ఎప్పుడెప్పుడు ఈ దీక్ష అయిపోతుందిరా బాబు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దీక్షని తీసుకోకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఈ దీక్ష తీసుకోవడమే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మన ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి, అండ్ దేవుడి ఆశీస్సులు పొందడానికి. ఆ దేవుడి ఆశీస్సులు పొందడానికి ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా అనే మైండ్ సెట్ తో కానీ మీరు ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ గో బ్యాక్. అస్సలు ఈ దీక్షనైతే మీరు తీసుకోకండి. ఇంకా నాలుగోది, చాలా ఇంపార్టెంట్ విషయం ఇదైతే, అదేమంటే ప్లీజ్ అవే ఫ్రమ్ సెక్స్. అంటే మీరు ఎటువంటి లైంగిక సంబంధాలు గాని, ఎటువంటి స్ఖలనాలు గాని ఈ పర్టికులర్ మాల ధరించినప్పుడు ఖచ్చితంగా అదైతే చేసుకోకూడదు. ఎందుకంటే మన శరీరంలో మనకి అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది వీర్యం. ఆ వీర్యాన్ని ఈ దీక్షలో అది ఉచ్చ స్థితికి అయితే చేర్చాలి, గాని దాన్ని స్ఖలనం చేసి పాడు చేసుకోవడం అండ్ మనం అశుభ్రం అవడం అనేది
అయ్యప్ప స్వామికి అస్సలు నచ్చదు. అయ్యప్ప స్వామి తన పురాణంలో తనే చెప్పాడు, బ్రహ్మచర్యం పాటించకుండా అసలు నా కొండ ఎక్కద్దండి అని చెప్పి. దానికి కొన్ని మంత్రాలు కూడా అయితే ఉన్నాయి. ఆ మంత్రాలు మనకు తెలియదు కానీ బట్ ఆ మంత్రాలు అయితే ఉన్నాయి. బ్రహ్మచర్యం పాటించకుండా నా కొండకైతే ఎక్కద్దు అని చెప్పి అయ్యప్ప స్వామి తన నోటి వెంట తనే చెప్పినట్టు మనకైతే పురాణాల్లో ఉన్నాయి. సో ప్లీజ్ బీ అవే ఫ్రమ్ ద సెక్స్. ఇంకా ఐదోది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమంటే మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్నప్పుడు మాలనైతే ధరిస్తారు కదా, ఆ మాలని సాక్షాత్తు శరణం అయ్యప్పలాగానే మీరు పాటించండి, కొలవండి. ఎందుకంటే ఆ మాలలో మీరు మాలను ధరించేటప్పుడు, ఆ గురుస్వామి మాల మీలో వేసేటప్పుడు ఆ అయ్యప్ప స్వామిని దండం పెట్టుకొని ఆ అయ్యప్ప స్వామిని దాంట్లో ఆవాహనం చేసుకొని మీకు వేస్తారు. సో ఈ మాలని పరమ పవిత్రంగా భావించండి అండ్ దాంట్లో అయ్యప్ప ఉన్నాడు అని నమ్మండి. అప్పుడే మీరు ఎటువంటి చెడు కార్యక్రమాలు చేయకుండా నిష్టగా అయితే ఉండగలరు. ఏడోది, మీ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండేలాగా చూసుకోండి. మన మనసు నిర్మలంగా ఉండాలి అంటే ఒకటి, మనం తక్కువ మాట్లాడాలి. రెండు, మనం టీవీలు, యూట్యూబ్, ఈ సోషల్ మీడియాలో చూడడం కంప్లీట్ గా తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు వద్దనుకున్నా కూడా సోషల్ మీడియాలో మీ కళ్ళ ఎదుట అశ్లీలత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఆ అశ్లీలత కనబడినప్పుడు మీ మనసు ఏమాత్రం చివుక్కుమన్నా కూడా మీరు తీసుకునే దీక్షలో అర్థం లేకుండా పోతుంది. సో బెటర్ అవాయిడ్ టీవీ, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా. అండ్ మీకు అంతగా చూడాలనుకుంటే డైరెక్ట్ గా సెర్చ్ చేసుకొని చాగంటి గారి ప్రవచనాలు కానీ, గరికపాటి గారి ప్రవచనాలు కానీ, సామవేదం గారి ప్రవచనాలు కానీ ఇలాంటివి ఏదైనా చూడండి. అంతేగాని సీరియల్స్, సినిమాలు ఇవి చూడడం అయితే ఈ 41 రోజులు ఈ దీక్ష మీరు తీసుకున్న రోజులైతే ఖచ్చితంగా ఆపేసింది. ఇంకా ఇది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు అండ్ చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఏమంటే, ఏడోది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే 1 సంవత్సరం వరకు ఏటి సూతకం అని ఉంటుంది కదా, ఈ ఏటి సూతకంలో ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దీక్ష అయితే తీసుకోకూడదు. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 7 పాయింట్స్ ఖచ్చితంగా అయితే మీరు పాటించాల్సిందే, లేకుంటే మీరు తీసుకునే దీక్షలో అర్థం లేకుండా పోతుంది. సో చూసారు కదా, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఏమి చెయ్యాలి, ఏది చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ నేను క్లియర్ గా చెప్పానని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ ఈ విషయం తెలియని వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసినట్టయితే ఉంటుంది. థ్యాంక్ యూ. స్వామియే శరణమయ్య.